హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ షాప్కి వచ్చి చికెన్ తీసుకుంటున్నాము. దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాడు. కట్ చేసిన చికెన్ తీసుకొచ్చాము. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వాటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకొని టమాటా ముక్కలు చికెన్ క్లీన్ చేసి అలా పెట్టుకున్నాము. అవి ఫ్రై అయినాక టమాటా ముక్కలు దానిలో వేసుకోవాలి. దాన్ని సరిపడా వేసుకోవాలి. తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలి. మొత్తం ఫ్రై అయినాక కలుపుతూ ఉండాలి. అవి ముక్కలు గిన్నెకి అంటుకోకుండా కరుచుకుపోకుండా కలబెడుతూ ఉండాలి. ఇలానే మనం కలబెట్టకుండా ఉంటే గిన్నెకి కరుచుకుపోతాయి. కొత్తిమీర కొద్దిగా వేసుకుని దాన్ని కూడా ఇలా కలబెడుతూ ఉండాలి. కలబెట్టి మొత్తం కొంచెం ఉడికినాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దానిలో వేసుకోవాలి. ఇట్లా మొత్తం వాటర్ మొత్తం ఉడగట్టి చికెన్ ముక్కలన్నీ దానిలో వేసుకొని ఇలా మొత్తం వాటర్ పిండి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం దాన్ని కూడా కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం ఆనియన్స్ టమోటా మొత్తం కలిసిన దాకా కలబెట్టుకోవాలి. అందులో భాగంగానే కొద్దిగా కారం, పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సగం ఉడికిన తర్వాత పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసుకోవాలి. అలా మళ్ళీ కొద్దిగా కలబెడుతూ ఉండాలి. కాసిన వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో 5 minutes ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ కొబ్బరి మిక్సీకి పెట్టుకున్న దాన్ని కర్రీలో వేసుకోవాలి. కర్రీలో వేసి ఇలా కలబెడుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఫైనల్లీ కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా దించేస్తున్నాము. ఫైనల్లీ కూర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.